హాయ్ గాయ్స్, ఆ రోజు మే 23, 2012 అది మహారాష్ట్రలోని రైగాడ్. చెట్లు గుబురుగా ఉండే అడవి మధ్యలోని ఒక హైవే గుండా ఆటో వెళ్తోంది. ఆ ఆటో డ్రైవర్ లోకల్ వాడే కాబట్టి ఒక చెట్టు దగ్గర ఆగి పళ్ళు కోసుకుంటున్నాడు. అప్పుడు పక్కనే ఉన్న పొదల్లోంచి దుర్వాసన వచ్చింది. పెట్రోల్ పోసి కాలిస్తే వచ్చే వాసన లాగా అది ఉంది. అది రాత్రి కాబట్టి ఒంటరిగా ఉన్నాడు. అక్కడికి వెళ్లి చూడాలంటే భయం వేసింది, కానీ ధైర్యం తెచ్చుకుని వెళ్ళాడు. అక్కడ నల్లగా ఏదో కనిపించింది. దగ్గరకు వెళ్లి చూసిన అతనికి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా భయంతో పరిగెత్తాడు. నేరుగా ఆటో దగ్గరకు వచ్చాక వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు అక్కడకు రాగానే వారిని ఆ పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆ దృశ్యాన్ని చూసి వారు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ వారు ఏం చూశారంటే, ఒక సూట్ కేసులో కాళ్ళు చేతులు కట్టబడి పెట్రోల్ పోసి కాల్చబడుతున్న అమ్మాయి డెడ్ బాడీని చూసి స్టన్ అయిపోయారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఆమెను ఎవరు చంపారు? ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు ఉన్న కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె అమ్మాయి అని తెలుసుకున్నారు. కానీ సూట్ కేసులో ఉన్న డెడ్ బాడీ క్షీణించిపోయి ఉండడం వల్ల తనెవరో కనిపెట్టలేకపోయారు. రీసెంట్ గా మిస్సింగ్ అయిన అమ్మాయిల ఫైల్స్ వెతికారు. 1 నెల క్రితం షీనా బోరా మిస్సింగ్ అని ఒక స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఎవరి షీనా బోరా అని పోలీసులు విచారిస్తే INX కంపెనీ CEO ఇంద్రాణి ముఖర్జీ యొక్క చెల్లెలు అని తెలిసింది. నెల క్రితమే రాహుల్ అనే అతడు షీనా బోరా మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. సూట్ కేసులో ఉన్నది షీనా బోరా అయ్యే ఛాన్స్ ఉందా అని ఆలోచించారు. వెంటనే ఈ విషయం ఇంద్రాణి ముఖర్జీకి ఇన్ఫార్మ్ చేశారు. ఈ మాట వినగానే ఆమె భయపడిపోయి ఆశ్చర్యపోతుందని పోలీసులు అనుకున్నారు. కానీ ఆమె పగలబడి నవ్వింది. మీ చెల్లెలు డెడ్ బాడీ దొరికిందని చెప్తే అలా నవ్వుతున్నారేంటని ఆశ్చర్యంతో పోలీసులు అడిగారు. నా చెల్లెలు మిస్సింగ్ అని మీకెవరు చెప్పారు? ఆమె US లో చదువుతోంది. అనవసరంగా కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దని ఫోన్ పెట్టేసింది. అమెరికా నుంచి షీనా బోరా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల ఆమె షీనా బోరా అయ్యే ఛాన్సే లేదని పోలీసులే ఆ డెడ్ బాడీకి కార్యక్రమాలు ముగించారు. 2015 ముంబైలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది. అందువల్ల ఎక్కడికక్కడ పోలీసులు బాగా చెక్ చేస్తున్నారు. ఒక మెయిన్ జంక్షన్లో 2015 ఆగస్టు 24వ తేదీ గస్తీ కాస్తున్న పోలీసులకు ఒకటిపై అనుమానం కలిగింది. బస్టాండ్లో ఉన్న అతడు చాలా భయపడుతున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. నువ్వెవరు, ఇక్కడెందుకు నిలబడ్డావని అడిగారు. అతని మాటల్లో భయాన్ని గమనించిన పోలీసులు మొత్తం చెక్ చేశారు. అతని నడుము దగ్గర దాచిన గన్ను స్వాధీనం చేసుకున్నారు. అది చూసి షాక్ అయిన పోలీసులు నీకు గన్నెలా వచ్చిందని అడిగారు. వెంటనే స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. పోలీసులు కొంచెం కూడా ఊహించని విషయాలు చెబుతుంటే అంతా ఆశ్చర్యపోయారు. అతని పేరు శ్యామ్ రాయ్ అని. అతడు 3 ఏళ్ల క్రితం INX CEO ఇంద్రాణికి డ్రైవర్గా పనిచేశానని చెప్పాడు. అప్పుడే పోలీసులకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. 2012లో తాము కాల్ చేసిన ఇంద్రాణి ముఖర్జీ గురించే ఇతడు చెప్తున్నాడని గమనించారు. ఇంకా ఏం చెప్పాడంటే, ఒకరోజు ఇంద్రాణి కాల్ చేసి ఇంటికి పిలిచింది. ఈ రోజు నేను షీనాను చంపబోతున్నాను, నాకు హెల్ప్ చేస్తే నీ ఫ్యామిలీని చూసుకుంటానని చెప్పింది. అందువల్లే నేను కూడా ఒప్పుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ కన్నా కారులో కూర్చున్నారు. కొంచెం సేపు అయ్యాక ఇంద్రాణి చెల్లెలు షీనా కూడా వచ్చింది. మేం కారులో వెళ్తుంటే సంజీవ్ కన్నా మత్తుమందు కలిపిన నీటిని షీనాకు ఇచ్చాడు. ఆ వాటర్ తాగిన కొన్ని క్షణాల్లోనే ఆమె మైకంలో పడింది. ఆ తర్వాత సంజీవ్, ఇంద్రాణి ఇద్దరు కలిసి ఆమెను చంపేశారు. షీనా బోరా కాళ్ళు చేతులను సంజీవ్ పట్టుకుంటే ఆమె గొంతును ఇంద్రాణి నులిమింది. ఇదంతా జరిగేటప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను. కొంచెం సేపు అయ్యాక ఇంద్రాణి కారును ఆపమంది. ఆమె తీసుకొచ్చిన సూట్ కేసులో డెడ్ బాడీని పడేసి కారు డిక్కీలో పెట్టాను.
ఆ తర్వాత ఇంద్రాణి ఇంటికెళ్ళి పడుకుంది. సంజీవ్ కోల్కతా వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రంతా నేనే షీనా బోరా డెడ్ బాడీని జాగ్రత్తగా చూసుకున్నా. నెక్స్ట్ డే ఉదయం 3 గంటలకు ఇంద్రాణి వచ్చింది. కారు తీసుకుని 100 కిలోమీటర్ల దూరంలోని రైకోట్ కొండ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడే సూట్ కేసును పడేశాం. పెట్రోల్ పోసి డెడ్ బాడీని కాల్చాం. అప్పుడే ఇంద్రాణి ఈ గన్ను నాకిచ్చింది. ఈ గన్ ఎలా దొరికింది అని పోలీసులు అడిగిన ప్రశ్నకు అతడు నిజాలన్నీ చెప్పాడు. డ్రైవర్ ఈ విషయాలు చెప్పిన 4 రోజులకు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మీడియాలో ఎక్కువగా చర్చకు దారితీసింది. తన చెల్లెలను అమెరికా పంపించాని అబద్ధం చెప్పి తనే చంపిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంద్రాణిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంతకీ సోషల్ మీడియాలో షీనాలాగా యాక్టివ్గా ఉన్నదెవరని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆమె చనిపోతే 3 ఏళ్లలో ఒక్కరికి కూడా డౌట్ రాలేదా అని జనం మాట్లాడుకోసాగారు. షీనా బాయ్ ఫ్రెండ్ కంప్లైంట్ చేసినా ఎందుకు షీనాను ఎవరూ వెతకలేదని ఆశ్చర్యం కలిగింది. ఈ క్రమంలోనే ఇంద్రాణి హిస్టరీని పోలీసులు ఆరా తీశారు. అప్పుడు ఎన్నో నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అస్సాం గౌహతికి చెందినది పోరిబోరా. ఆ తర్వాత ఈమె తన పేరును ఇంద్రాణిగా మార్చుకుంది. పేద కుటుంబంలో పుట్టిన ఇంద్రాణి గొప్పదానిలా బతకాలని కలలుగనేది. కానీ తన 17 ఏళ్ల వయసులోనే సిద్ధార్థ్ దాస్ అనే అతన్ని ప్రేమించింది. పెళ్లి కాకుండానే 2 పిల్లలను కన్నది. చిన్న వయసులోనే 2 పిల్లలను కనడం వల్ల ఆమె కలలన్నీ కళ్ళలయ్యాయి. కొంతకాలం తర్వాత సిద్ధార్థ నుంచి విడిపోయింది. 3 ఏళ్ల పాటు తన కూతురు కొడుకును చూసుకున్న ఇంద్రానికి తను కోరుకున్న జీవితం ఇది కాదని అనుకుంది. చివరకు ఇలాగే జీవించాలా అని ఆలోచించింది. కానీ తన లైఫ్ ఇలా ఉండకూడదని 1989లో తన పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేసి కోల్కతా బయలుదేరింది. కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి అక్కడే పనిచేసేది. ఈ క్రమంలోనే సంజీవ్ ఖన్నా అనే బిజినెస్ మ్యాన్ ను కలిసింది. సంజీవ్ను పెళ్లి చేసుకున్న తర్వాత తను అనుకున్న లక్ష్యాన్ని ఇంద్రాణి చేరుకుంది. ధనవంతుల జీవితం గడిపేది. వారికి ఒక కూతురు పుట్టింది. ఆమెకు విధి అని పేరు పెట్టారు. కోల్కతాలో ఇంద్రాణి ఆడంబర జీవితం గడుపుతుంటే గౌహతిలో ఇంద్రాణి 2 పిల్లలు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. తనకు ఆల్రెడీ పెళ్లి కాకుండానే 2 పిల్లలు పుట్టారని చెప్తే సంజీవ్ ఖన్నా ఎక్కడ వదిలేస్తాడన్న భయంతో ఈ విషయాలేవి అతనికి చెప్పలేదు. గౌహతిలో ఉన్న పిల్లలు ఇంద్రాణిని ద్వేషిస్తూ పెరిగారు. ఇంకోవైపు సంజీవ్ ఖన్నాతో ఇంద్రాణి ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది. 2002లో ఇంద్రాణి, సంజీవ్ విడిపోయారు. తన కూతురు విధిని తీసుకుని ఇంద్రాణి ముంబై బయలుదేరింది. మొదట ఒక చిన్న కంపెనీలో పనిచేసింది. 2003లో స్టార్ మీడియా CEO పీటర్ ముఖర్జీని మీట్ అయ్యింది. మీడియా లెజెండ్ అయిన పీటర్కు ఆల్రెడీ డివోర్స్ అయింది. ఇంద్రాణి కంటే పీటర్కు 15 ఏళ్ళు ఎక్కువ. అతన్ని ఇంద్రాణి పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ ఇంద్రాణితో ఉన్న ఆమె కూతురు నిధిని కూడా పీటర్ దత్తత తీసుకున్నాడు. మీడియా లెజెండ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంద్రాణి జీవితమే మారిపోయింది. INX అని ఒక పెద్ద కంపెనీని ఏర్పాటు చేశారు. దానికి ఇంద్రాణిని CEOను చేశారు. ఇంద్రాణికంటూ ఒక సామ్రాజ్యమే ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా వచ్చే న్యూస్ పేపర్లో ఆమె ముఖం సుపరిచితమైంది. తను కన్న కల నెరవేరింది. పొట్ట చేత పట్టుకుని పుట్టిన ఊరు నుంచి బయలుదేరిన ఇంద్రాణి కోట్లకు పడగలెత్తింది. కానీ ఇంద్రాణి ఎదుగుదల ఆమె తల్లి, కడుపున పుట్టిన పిల్లలకు సంతోషం కలిగించలేదు. పత్రికల ద్వారా ఆమె వివరాలు తెలుసుకుని ఇంద్రాణి పేరెంట్స్ లెటర్స్ రాశారు. నీ పిల్లలిద్దరూ ఇక్కడ చదువుతున్నారు. వారిని చూసుకోవడం మా వల్ల కావట్లేదు. మేం పేదరికంలో కుంగిపోతున్నామని లెటర్లో రాశారు. ఆ లెటర్ చదివిన ఇంద్రాణి ఖర్చుల కోసం డబ్బులు పంపించేది. ఇంద్రాణి, సంజీవ్ను విడివిడిగా పోలీసులు విచారించారు. అప్పుడు కూడా తన చెల్లెలు అమెరికాలోనే ఉందని ఇంద్రాణి బుకాయించింది. అమెరికాలో ఉందని చెబుతున్న షీనా బోరాతో మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారని పోలీసులు అడిగారు. షీనా అమెరికా వెళ్ళిన తర్వాత మాతో మాట్లాడడం స్టాప్ చేసింది. ఎప్పుడో ఒకసారి మెయిల్ చేస్తుంది. తను మెయిల్ చేసి కొన్ని నెలలైందని చెప్పింది. అప్పుడు ఆమె చేతికి పోలీసులు ఒకటిచ్చారు. అది చూసిన ఇంద్రానికి ముచ్చెమెటలు పట్టాయి. ఇంతసేపు పొగరుగా మాట్లాడిన ఆమె ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది.
ఇంతకీ పోలీసులు ఆమె చేతికి ఏం ఇచ్చారంటే షీనా బోరా పాస్పోర్ట్నే ఇచ్చారు. ఆమె పాస్పోర్ట్ ఇక్కడుంటే ఆమె అమెరికా ఎలా వెళ్ళిందని అడిగారు. కానీ ఆ తర్వాత పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నా లాయర్ వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పింది. ఇంకోవైపు సంజయ్ను కూడా డ్రైవర్ చెప్పిందంతా నిజమేనా అని ఎంక్వైరీ చేశారు. అతడు అన్ని వాస్తవాలు చెప్పాడు. పీటర్కు తెలియకుండా గౌహతిలో ఉండే తన పిల్లలకు ఇంద్రాణి డబ్బు పంపించేది. 2006లో స్కూల్లో చదువు ముగించుకున్న ఇంద్రాణి కూతురు ఆమెకు ఒక లెటర్ రాసింది. నేను ముంబై వచ్చి మీతోనే ఉండి కాలేజీలో చదువుతానని చెప్పింది. తన కూతురు ముంబైకి రావడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇంద్రాణికి 2 పిల్లలున్న విషయం పీటర్కు తెలియదు. చివరకు ఒక కండిషన్తో కూతురును ముంబైకి రప్పించింది. ఆ కండిషన్ ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరడిగినా నా కూతురు అని చెప్పకుండా చెల్లెలు అని చెప్పాలని ప్రామిస్ చేయించుకుంది. దానికి ఒప్పుకున్న షీనా ముంబైకి బయలుదేరింది. తాము చంపామని డ్రైవర్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ షీనా బోరానే. 2006లో ముంబైకి వస్తే 2012లో చంపేశారు. ఆమె చనిపోయిన 3 ఏళ్లకు డ్రైవర్ దొరకడంతో ఈ కేసు బయటకు వచ్చింది. తన కడుపున పుట్టిన బిడ్డను చెల్లి అని చెప్పడమే కాదు, కొంచెం కూడా జాలి దయ లేకుండా తనను నమ్మి వచ్చిన తన బిడ్డను ఇంద్రాణి చంపేసింది. మొదట గౌహతి నుంచి ముంబైకి వచ్చిన షీనా బోరాను తన భర్త పీటర్కు తన చెల్లి అని ఇంద్రాణి పరిచయం చేసింది. మనతోటే ఉండి ఇక్కడే కాలేజీ చదువుతుందని చెప్పింది. పీటర్ కూడా ఒప్పుకున్నాడు. కాలేజీలో జాయిన్ అయి అక్కడే చదువుతోంది. తరచుగా గౌహతి నుంచి షీనా బోరా తమ్ముడు మిఖైల్ బోరా కూడా ముంబై వచ్చి వెళ్తుండేవాడు. కానీ ఇంద్రాణి తమ తల్లి అని ఎక్కడా వారు చెప్పలేదు. ఇలాంటి క్రమంలోనే రాహుల్ అనే అతన్ని షీనా కలిసింది. చిన్నప్పటి నుంచి ప్రేమ పాసం అంటే తెలియని షీనాకు అవన్నీ రాహుల్ నుంచి దొరికాయి. రాహుల్ కూడా షీనా బోరాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కొన్నాళ్లకు షీనా డ్యూటీ కూడా చేసేది. ఇదే టైంలో రాహుల్ షీనా ప్రేమించుకుంటున్నారన్న విషయం ఇంద్రాణి పీటర్కు తెలిసింది. ఈ విషయం తెలిసి ఇంద్రాణి జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా రాహుల్ను ఆమె లవ్ చేయడం అస్సలు నచ్చలేదు. రాహుల్కు దూరంగా ఉండు, ఇది మన కుటుంబానికి సెట్ కాదు అని చెప్పి చూసింది. ఇంతకీ రాహుల్ను లవ్ చేయడం ఆమెకు ఎందుకు నచ్చలేదంటే రాహుల్ పేదవాడేమీ కాదు, పైగా చాలా డబ్బున్నవాడు. ఒకవేళ షీనాపై ప్రేమతో తన మంచి కోరి చెప్పిందా అంటే కూతురుపై ఆమెకు ప్రేమ లేదు, గీమా లేదు. ఇంద్రానికి షీనా లవ్ చేయడం సమస్య కాదు, రాహుల్ను లవ్ చేయడమే సమస్య. ఎందుకంటే షీనా లవ్ చేసే రాహుల్ వేరెవరో కాదు, షీనా యొక్క అన్ననే. షీనా లవ్ చేసే రాహుల్ ఎవరంటే ఇంద్రాణి ప్రస్తుత భర్త అయిన పీటర్ ముఖర్జీ యొక్క మొదటి భార్య కొడుకు. ఈ వరుసలో చూస్తే షీనాకు అన్న అవుతాడు, ఇంకో వరుస చూసినా పిన్ని అవుతుంది. షీనాకు రాహుల్ బాగా నచ్చడం వల్ల వారు భార్యాభర్తలుగా ఉండేవారు. ఈ క్రమంలోనే షీనాపై ఇంద్రానికి కోపం వచ్చింది. నీకు అన్న వరుస అవుతాడని తెలిసే ఇదంతా చేస్తున్నావా అని అరిచేది. ఇంద్రానికి షీనాకు మధ్య గొడవ జరుగుతున్న విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు. చాలాసార్లు షీనాను అస్సాంకు పంపించడానికి ట్రై చేసింది. కానీ అదేది పట్టించుకోకుండా ఆమె రాహుల్తో ప్రశాంతంగా ఉంటోంది. కొన్నాళ్లకు వారిద్దరికి ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడు కూడా ఈ పెళ్లి చేసుకోవద్దని షీనాకు ఇంద్రాణి చెప్పింది. కానీ షీనా ఏమందంటే మీరు మీ లైఫ్లో ఏదైతే సంతోషంగా ఉంటుందో అదంతా చేశారు, అప్పుడు మా గురించి కొంచెం కూడా ఆలోచించలేదు, ఇప్పుడు నేను అదే చేస్తున్నా అని చెప్పింది. అప్పుడే షీనాను చంపాలని ఇంద్రాణి నిర్ణయించుకుంది. ఆ తర్వాతే కోల్కతాలోని తన మాజీ భర్త సంజీవ్కు కాల్ చేసి రాహుల్ షీనా ప్రేమించుకుంటున్న విషయం చెప్పింది. షీనా తన కూతురే అని తెలిస్తే తన పేరు చెడిపోతుంది, అందువల్ల షీనాను చంపడానికి సాయం చేయమని అడిగింది. ఇంతకీ నాకేంటి లాభం అని అతడు ఆలోచించాడు. అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే రాహుల్ షీనా పెళ్లి చేసుకుంటే పీటర్ వారసుడైన రాహుల్కే ఆస్తిలో 30వ వంతు పోతుంది. ఇంద్రాణి మాజీ భర్త అయిన సంజీవ్ ద్వారా పుట్టిన విధికి ఆస్తేమీ రాదని సంజీవ్కు ఇంద్రాణి బ్రెయిన్ వాష్ చేసింది. పీటర్ ఆస్తి తన కూతురైన విధికి దక్కాలన్న ఉద్దేశంతోనే ఈ హత్యలో సంజీవ్ పాల్గొన్నాడు. వారి ప్లాన్ ప్రకారం డ్రైవర్ శ్యామ్ సాయంతో షీనా బోరాను చంపారు. కానీ ఆ తర్వాత షీనా ఎక్కడా అని ఇంద్రాణిని తరచుగా రాహుల్ అడిగేవాడు. షీనాను చివరిసారిగా నేను మీతోనే పంపాను, ఆమెను ఏం చేశారని ప్రశ్నించేవాడు. రాహుల్ ఆమె గురించి అడుగుతాడని ముందే తెలుసుకున్న ఇంద్రాణి షీనా మొబైల్ నుంచి రాహుల్కు ఒక మెసేజ్ పెట్టింది. నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నేను చదువుకు
చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నా, నన్ను వెతుకొద్దు అని అందులో ఉంది. కానీ షీనా బోరా పాస్పోర్టే రాహుల్ దగ్గర ఉంది. ఆ పాస్పోర్ట్ను రాహులే పోలీసులకు ఇచ్చాడు. 2012లో లభించిన సూట్ కేస్, డ్రైవర్ శ్యామ్ స్టేట్మెంట్, షీనా పాస్పోర్ట్ ఆధారంగా ఇంద్రాణి, సంజీవ్, డ్రైవర్ శ్యామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 2015 నవంబర్ 16వ తేదీ ఈ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడింది. 7 ఏళ్లు జైల్లో ఉన్న ఇంద్రాణి 2022లో బెయిల్పై బయటకు వచ్చింది. ఆమెతో పాటు సంజీవ్, డ్రైవర్ కూడా బయటకు వచ్చారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.